రాజు, ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా? నా గురించి ఆలోచిస్తున్నావా రాజు? చూడండి, కాల్ మీ శ్వేత. అండి గిండి ఇవేమీ వద్దు. కాబోయే లైఫ్ పార్ట్నర్స్ మీ, బిజినెస్ పార్ట్నర్స్ మీ. అంటే రాజు బిజినెస్ పార్ట్నర్ ఈ అమ్మాయేనా? బిజినెస్ పార్ట్నర్స్ ఏంటి? పెళ్లి చేసుకుంటే నీకు సంబంధించిన అన్నిట్లో నేను పార్ట్నరే కదా. శ్వేత, నీకు విషయం చెప్పాలి. నీకు నాకు పెళ్ళైపోయింది అనే విషయాన్ని చెప్పు రాజు. నీ మనసులో ఇంకా నేనున్నానని చెప్పు రాజు. ఈ పెళ్లి ఒప్పుకోవద్దు రాజు. నీకోసం నేను ఎదురు చూస్తున్నాను రాజు. ఏ విషయం రాజు? నీకు ముందే పెళ్ళైన విషయం చెప్తావా? ఆ అమ్మాయి ఫ్యామిలీ నిన్ను మోసం చేసిన విషయం చెప్తావా? నువ్వు దుబాయ్ వెళ్ళి ఎదిగిన విషయం చెప్తావా? నీ గురించి అన్నీ తెలుసుకున్నాకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను రాజు. అది కాదు శ్వేత. చూడు రాజు, నీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం అవసరం లేదు. నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నాకు తెలుసు. ఇంకా కావాలంటే నా గురించి అడుగు. మన ఫ్యూచర్ గురించి డిస్కస్ చెయ్యి. అంతేకాని గాయపరిచిన గతాన్ని తలుచుకుంటూ ఈ హ్యాపీ మూమెంట్ని పాడు చేసుకోకు ప్లీజ్. నీలాంటి మంచోని వద్దనుకుందంటే ఆ అమ్మాయి అన్లకి గలని అర్థమవుతుంది. నిన్ను నేనెందుకు వద్దనుకుంటాను రాజు? నాకు నువ్వు కావాలి. ప్రతి గాయానికి ఒక మందు ఉంటుంది. అమ్మాయి వల్లే గాయపడితే ఆ గాయానికి మందు కూడా అమ్మాయే అవ్వాలి. నీ గాయాన్ని మాన్పించే మందు నేను అవ్వాలనుకుంటున్నాను రాజు. ఒక అమ్మాయిని నమ్మి మోసపోయిన ఏ మగాడు అంత ఈజీగా ఇంకో అమ్మాయిని నమ్మడు. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ నేను చెయ్యను. అమ్మాయి గారి గురించి ఈ అమ్మాయికి చెప్పాలనుకున్నాను కదా, మరెందుకు నోరు తెరవలేకపోతున్నాను? నాకే తెలియకుండా నేను అమ్మ మాటకి కట్టుబడి ఉన్నానా? దేవుడా, నాకు దారి చూపించు. అమ్మాయి గారు, నా కోసం వచ్చారా అమ్మాయి గారు? నాకు పెళ్లి చూపులని తెలిసి వచ్చారా అమ్మాయి గారు? నా డ్రెస్ అంతా పాడు చేసావు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావే నిన్ను.
వదులు రాజు, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ ఇదే తప్పు చేస్తారు. వద్దు శ్వేత, ఎవరు కావాలని తప్పు చేయరు. అదేంటి రాజు, తప్పు చేసిన వాళ్ళ చెంప పగలగొట్టకుండా సర్వెంట్కి సపోర్ట్ చేస్తున్నావు? శ్వేత, నేను కూడా ఇదే ఇంట్లో ఒకప్పుడు సర్వెంట్ లాగే ఉండేవాడిని. ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు సర్వెంట్లను ఎప్పుడూ సర్వెంట్లా చూడలేదు, సొంత మనుషులాగే చూసుకున్నారు. అది కాకుండా ఒక ఆడపిల్ల, తన మీద దెబ్బ పడితే ఎంత హర్ట్ అవుతుందో నాకు తెలుసు. లీవ్ ఇట్ శ్వేత. మీరు వెళ్ళండి. రాజు, సాటి మనిషిని నువ్వు చూసే విధానం నాకు చాలా నచ్చింది. ఈ రోజు వరకు మా ఇంట్లో పనిచేసే వాచ్మెన్ని వాచ్మెన్గానే చూశాను, వంటోళ్ళని వంటోళ్ళుగానే చూశాను. ఈ రోజు నుండి వాళ్ళని సొంత మనుషుల్లా చూస్తాను. నీతో ఉండే కొద్దీ నీ మీద ప్రేమ పెరిగిపోతుంది రాజు. నిన్ను వద్దు అనుకోవడానికి నా దగ్గర ఒక్క రీజన్ కూడా లేదు. అమ్మాయి గారు వచ్చారంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. ఇంటి ముందే అమ్మాయి గారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అయినా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? పని మనిషి గెటప్లో ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎలాగోలా పంపించేసి అమ్మాయి గారితో మాట్లాడాలి. రాజు, మనం కిందికి వెళ్దాం కదా మైథిలి. ఏమైంది శ్వేత? జ్యూస్ తాగుతుంటే స్లిప్ అయి పడిపోయింది మమ్మీ. అన్ని మాట్లాడుకున్నారమ్మా? మాట్లాడుకున్నామంటీ. రాజుని పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మా అమ్మాయికి రాజు అంటే ఇష్టమని మాకు ముందే తెలుసు. అంతేకాకుండా మా మాట జవదాటే అమ్మాయి కూడా కాదు. మా ఫ్యామిలీ అంతా ఒకరి ఇష్టాలకు ఒకరు రెస్పెక్ట్ ఇస్తాం. గొప్ప కుటుంబం. ఇంతకీ మీ అబ్బాయి అభిప్రాయం చెప్పలేదు? మా అబ్బాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయమండి. మా రాజు కూడా మా మాట చెవదాట్లు. మేమేం చెప్తే అంతే. ఏరా నాయనా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా? నాయనా రాజు, చెప్పాను కదా, రాజు ఇష్టం తెలుసుకున్నాక మీకు కబురు పెట్టాం. ఎందుకు ఇలా చేస్తున్నావు రాజు? నేను బాధపడితే తట్టుకోలేని వాడివి. ఇప్పుడు నువ్వే బాధ పెడుతున్నావా రాజు? నీ పెళ్ళాన్ని నేను బతికుండగానే నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యావా రాజు? అంటే నేను చనిపోయినా నీకు బాధ ఉండదా రాజు? ఏం జరుగుతుంది దీపక్? నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ. శుభం చెల్లెమ్మ, ఒక మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. అలాగే అన్నయ్య.
బావగారు కనీసం నోరు కూడా తెరవట్లేదు. టీవీలో తప్ప ఎప్పుడు రియల్గా చూడని సీఎం గారి ఇంటికి రావడం, ఆయన కూతురుతో సంబంధం ఓకే అవ్వడంతో సంతోషంలో మాటలు రావట్లేదు అన్నయ్య. ఏమయ్యా, పర్వాలేదు, నోరు తెచ్చి 2 మాటలు మాట్లాడు. నా ప్రాణం ఉన్నంత వరకు అమ్మాయి గూరికి రాజును దూరం కానివ్వను. వాళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమ. వాళ్ళ ప్రేమను కలపడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు నేను. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలాగ సైలెంట్గా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. లేదు, రాజుతో గట్టిగా మాట్లాడాలా. సరే బావగారు, మేము వెళ్ళొస్తాం. అలాగే సీఎం గారు. అదేటయ్యా, ఆ అన్నయ్య గారు బావగారని వరుస కలుపుతుంటే సీఎం గారని దూరం పెడతావు? సీఎం గారిని బావగారు అని అంత సులువుగా పిలవలేం కదా. నా బావగారు ఎప్పటికీ పెద్దయ్య గోరే, నా కోడలు ఎప్పటికీ అమ్మాయి గోరే. సరే బావగారు, వెళ్ళొస్తాం. మంచిది. ఒరే నాయనా, సాక్షాత్ సీఎం గారి మన సంబంధం కావాలని వచ్చినప్పుడు మీ అప్ప కొడుకులేంట్రా మూగోళ్ళగా మౌనంగా ఉన్నారు? నాకిదే నచ్చలేదు. అయినా నువ్వింకా సూర్యప్రతాప్ కూతురి మీద మనసు పెట్టుకుని ఉన్నావేమో. అదంతా నేను ప్రాణాలతో ఉండే వరకు జరగదు. అత్తయ్య, ఆ రోజు నాన్న కావాలో మీరు కావాలో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు నేను నాన్న వైపు నిల్చుంది మీరంటే ఇష్టం లేక కాదు, మీరు నన్ను అర్థం చేసుకుంటారని. కానీ మీరింత అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. నాకు రాజన్న మీరన్నా ప్రాణం అత్తయ్య. దయచేసి మమ్మల్ని విడదీయకండి అత్తయ్య. ముచ్చలు, ఆడి దగ్గర ఏమీ లేనప్పుడే ఆడికి నచ్చినట్టు బతికాడు. కానీ ఇప్పుడు కోట్లున్నా ఆడి మనసును చంపుకొని బతకాల్సి వస్తుంది. ఆడికి నచ్చినట్టు బతకనిద్దామే ముచ్చలు. వాళ్ళ అవమానించింది ఇంకా నా కళ్ళ ముందే కదలాడుతుందయ్యా. నేను కూడా వాళ్ళని అలాగే అవమానించాలి. వాళ్ళందరూ రాజు కావాలి రాజు కావాలంటూ రావాలి. అప్పుడు నేను కూడా ఒరే రాజు, నీకు నేను కావాలా ఆళ్ళు కావాలా తేల్చుకో అనాలి. అప్పుడు నా బిడ్డ నా వైపు రావాలి. ఇది జరిగినప్పుడు మనం పడిన బాధ వాళ్ళకి తెలుస్తుంది. అమ్మగారు, పని వాళ్ళని పంపించేయచ్చా? ఉండమని డబ్బిస్తాను. మీరందరూ రండి. ఏ అమ్మాయి, ఏ డబ్బొద్దా నీకు? నీకు నేను కావాలా, ఆ రాజుగాడు కావాలా? ఆగో!
అసలు అమ్మాయి గారు ఎందుకు వచ్చారు? పని మనిషిగా రావాల్సిన అవసరం అమ్మాయి గారికి ఏంటి? అమ్మాయి గారి మెడలో నేను కట్టిన తాళిబొట్టు అలాగే ఉంది. అంటే అమ్మాయి గారు నన్ను ఇంకా భర్తగానే ఫీల్ అవుతున్నారు. నేను కూడా అమ్మాయి గారిని నా భార్యగానే ఫీల్ అవుతున్నాను. కానీ అమ్మ ఎందుకు ఇంత తొందరపడుతుందో అర్థం కావడం లేదు. ఏం ఆలోచిస్తున్నావన్నయ్య? ఏం లేదు వరాలు. ఏడుస్తున్నావా అన్నయ్య? అన్నయ్య, రూప గురించి ఆలోచిస్తున్నావా అన్నయ్య? అన్నయ్య, అమ్మకి పెద్దయ్య గారన్నా పెద్దయ్య గారి కుటుంబం అన్నా ఇంకా కోపం తగ్గలేదు. ఇప్పట్లో తగ్గదు కూడా. కానీ నీకేమైందన్నయ్య? పెద్దయ్య గారిని కానీ రూపని కానీ దూరం పెట్టేంత కోపం నీకు లేదు కదన్నయ్య. అసలు జీవితంలో వాళ్ళిద్దరినీ వదిలి ఉండే శక్తి నీకు లేదనుకున్నాను. పెద్దయ్య గారి సంగతి పక్కన పెడితే రూప నువ్వు తాళి కట్టిన భార్య. ఆ భార్య మెడలో నువ్వు కట్టిన తాళుండగా, ఆ భార్య బ్రతికుండగా నువ్వింకో అమ్మాయితో పెళ్లి చూపులకి ఎలా నిన్నిలా చూసి ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనని భయమేసి నేను రూపకి ఇక్కడ జరిగిన విషయం చెప్పాను. అమ్మ చూస్తే గొడవైపోతుందని నేనే పని మనిషి ఐడియా ఇచ్చి నిన్ను కలవమని పంపించాను. నువ్వు ఎలాగైనా రూపతో మాట్లాడన్నయ్యా. రూప నీకోసం ఆల్రెడీ ఒక మెట్టు దిగొచ్చింది. అర్థం చేసుకో. వరాలు, మీ అన్నయ్యకి జరిగిన అన్యాయం మర్చిపోయావా? మీ నాన్నకు జరిగిన అవమానం మర్చిపోయావా? మనల్ని ఇంట్లో ఉంచి బయటికి గెంటేయడం మర్చిపోయావా? అలాంటి కుటుంబాన్ని ఎలా దూరం పెట్టాలో, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని నేను చూస్తుంటే వాళ్ళెలా దగ్గర అవ్వాలో నువ్వు చూస్తున్నావా? అసలు ఏమైంది నీకు? ముత్యాలు, ఏటి ముత్యాలు, ఏమైనది? ఎందుకలా గరుస్తున్నావు? ఏమైనదా? నిన్ను చెప్పుతో కొట్టిన కుటుంబాన్ని ఎలా సేరదీయాలి, వాళ్ళని ఎలా సేరుకోవాలని నీ ముద్దుల కూతురు రాజుకు నేర్పిస్తాంది. అంతేకాదు, మనమందరం పిలిచినా రాకుండా వాళ్ళ నాన్న వైపు నిల్చున్న అమ్మాయి ఇప్పుడు మన రాజు వైపు తిరుగుతుంది. అది ఇంట్లోకి రావడానికి కూడా ఇదే సాయం చేసింది. పోన్లే,
పెద్దోడిని నేను చెయ్యాల్సిన పని నా బిడ్డ చేస్తున్నది. ఇలాగైనా రాజు రూపలు కలిస్తే ఇంకేటి కావాలా? రేయ్ నాయనా, అప్పుడు మనకి డబ్బు లేదు కాబట్టి మనతో రాలేదు. ఇప్పుడు డబ్బుంది కాబట్టే రావాలని చూస్తుంది. అది అర్థం చేసుకొని మన రేంజ్కి తగ్గట్టు సీఎం గారి కూతురికి ఖాయం చేసేశాను. మా కోసం కాదు నాయనా, నీ భవిష్యత్తు కోసం. ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చినప్పుడే ఖాయం చేసుకోవాలి. అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. చట్టబద్ధంగా అయినట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంది. వాళ్ళు లీగల్గా వెళ్తే మనకు ప్రాబ్లం అవుతుందమ్మా.